ఓకే, మరి రెండో వంట ఏంటి? చీజ్ చికెన్ కబాబ్. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్పేస్తే. బోన్లెస్ చికెన్ ముక్కలు, నిమ్మకాయ ముక్కలు, ఫ్రెష్ క్రీమ్, చీజ్ తురుము, మైదా పిండి, ఉప్పు, కొత్తిమీర, కారం, గరం మసాలా, బటర్. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం అయితే. ఓకే, ముందు స్టవ్ ఆన్ చేసుకోవాలి. లేదు, ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో బౌల్ ఒకటి తీసుకుందాం, ఎంటీ బౌల్. ఓకే, అందులో ఈ బోన్లెస్ చికెన్స్ అన్ని కూడా వేసుకుందాం. అండ్ ఇది చీజ్ తురుము అనమాట. చీజ్ ఉంది కదా, దాన్ని మనం తురుము వేసుకుందాం. అంతా వేసేసుకోవచ్చు. ఓకే, చీజ్ ఎంత బాగా వేస్తే అంత టేస్ట్ వస్తుంది. అండ్ ఇది గరం మసాలా. ఓకే ఓకే, హాఫ్ గరం మసాలా. అలాగే కారం. కారం కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా, నాన్ వెజ్. 1 టీ స్పూన్. ఇది జీరా పౌడర్. ఇది 1/2 టీ స్పూన్. ఆహా, జీరా పౌడర్ వేయంగానే ఫ్లేవర్ బయటకు వచ్చింది. తర్వాత సాల్ట్. ఆల్రెడీ చీజ్ లో సాల్ట్ ఉంటుంది, సో ఎక్కువ వేస్తే మనకి సాల్టీ అయిపోతుంది చికెన్. సో అందుకోసం మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకే ఓకే, ఆ తర్వాత ఇది మైదా పిండి. ఓకే, మైదా 1 టీ స్పూన్. అలాగే ఫ్రెష్ క్రీమ్. ఇది ఫ్రెష్ క్రీమ్ అనమాట, అది కూడా ఒక 2 స్పూన్లు. ఇందులో మొత్తం అన్నీ ఉన్నాయి. కొత్తిమీర. ఆ తర్వాత లెమన్ 2 పీసెస్ ఇలాగా. ఓకే, ఇప్పుడు మన చేతికి పని చేయాలన్నమాట. అంటే స్పూన్తో స్టైల్గా చేయకుండా కుదరదు, బాగోదు. అప్పుడు టేస్ట్ బాగుండాలంటే చేతితోటే చేయాలి. సో ఇవన్నీ కూడా మనం మిక్స్ చేద్దాం. ఓకే ఓకే, సో ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయాయి. దీన్ని మనం అది ఇవ్వండి, టూత్ పిక్. ఓకే, టూత్ పిక్స్ ఉన్నాయి దీనికి. మనం గుచ్చుకోవాలి కదా. గుచ్చాలి. కబాబ్ అప్పుడే బాగా షేప్ వస్తుంది. అవన్నీ మనం ఈ ప్లేట్లో తీసుకున్నాము. ఒకటి కబాబ్ చేసి కదా, ఇవ్వండి ఒక టూత్ పిక్. ఇది ఉంది కదా, దీనికి చాలా చాలా దగ్గరగా. చాలా ఎక్స్పెరిమెంటల్ వంటకాలు చేస్తున్నారు. ఇంకా బయటకు వెళ్ళి తినాల్సిన అవసరం ఏముంది నాకు తెలిసి. చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఓకే, చూసారా ఈ విధంగా కబాబ్ షేప్ రావాలి కదా. సో ఇది పక్కన పెట్టుకుందాం. మీరు కూడా చేయండి. నేను చేయను, వద్దులేండి. మీకు మళ్ళీ వంట నేను చేశానంటారు. నేను చేశానని క్రెడిట్ నాకు ఉండాలి కదా. ఓకే, ఇలా మొత్తం రెడీ అయిపోయిందండి. సో స్టవ్ ఆన్ చేసేసుకుందామా? చేసేయండి. ఓకే, ఇప్పుడు దీనిలో ఆయిల్ ఉంది కదా, సగం. ఓకే, సో జస్ట్ అటు ఇటు వాటిని రోస్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? మూత పెట్టుకుంటే తొందరగా అవుతుందేమో. పెట్టిన మూత పెట్టి సో బాగా ఫ్రై అవ్వాలి కదా. ఫ్రై అవ్వాలి. కాసేపు వెయిట్ చేద్దాము. క్లోజ్ చేయండి, సిమ్లో పెట్టండి. సో టర్న్ చేయాలా? ఒకసారి బాగా రోస్ట్ అయింది. ఓ, మళ్ళీ టర్న్ చేసిన చోట కూడా మనకి బాగా రోస్ట్ అవ్వడానికి బాగా రోస్ట్ అవ్వాలి కదా. మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మూత పెడితే బాగుంటుంది. మేబీ అయితే యమ్మీ అయిపోయింది. అయిపోయిందా? ఓకే, స్లో చేయండి. సిమ్లో పెట్టండి. లేదు, సిమ్లో పెట్టండి. కొంచెం ఆఫ్ చేసేయండి. ఓకే ఓకే, ఇప్పుడు వేడి మీద ఉంది కాబట్టి దీని మీద మనం బటర్ వేద్దాం. ఓకే ఓకే ఓకే, సో అయిపోయింది. తీసేసుకుందామా? 1 సెకండ్. ఓకే ఓకే, తీసేసుకుందాం అయితే సర్వింగ్ బౌల్లోకి. ఓకే,
అయిపోయింది. దీన్ని ఒక్కొక్కటిగా నెమ్మదిగా చీజ్ చికెన్ కబాబ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. చీజ్ చికెన్ కబాబ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ ముక్కలు, నిమ్మకాయ ముక్కలు, ఫ్రెష్ క్రీమ్, చీజ్ తురుము, మైదా పిండి, ఉప్పు, కొత్తిమీర, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, బటర్. తయారు చేసే పద్ధతి: ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో చికెన్ ముక్కలు, చీజ్ తురుము, గరం మసాలా, కారం, జీలకర్ర పొడి, ఉప్పు, మైదా పిండి, ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న చికెన్ ముక్కలను టూత్ పిక్స్ గుచ్చుకుని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడిన తర్వాత ముందుగా గుచ్చుకున్న చికెన్ ముక్కలను ఆయిల్లో పెట్టుకుని మూత పెట్టి కొంచెం సేపు రెండు వైపులా దూరగా ఉడికించాలి. ఉడికిన తర్వాత పైన కొంచెం బటర్ వేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఉల్లికాడలు, నిమ్మకాయ ముక్కలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, చీజ్ చికెన్ కబాబ్ రెడీ.